నమస్తే అండి, నేను రజాక్. ఇప్పుడు నేను మాట్లాడబోతున్నటువంటి మాటలు కావచ్చు, నేను చేయబోతున్నటువంటి వీడియో కావచ్చు, ఇది మీ జీవితంలో ఏదో ఒక రోజున తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మన తాతలు తండ్రులు ఎవరు కూడా పెద్దగా లోన్స్ తీసుకునేవాళ్ళు కాదు. ఒకవేళ లోన్ తీసుకోవాలనుకుంటే కనుక ఆస్తి తనఖా పెట్టి, అంటే తాకట్టు పెట్టి, పొలం కాగితాలు తాకట్టు పెట్టి అప్పులు తీసుకునేవాళ్ళు. ఎందుకంటే పంటల కోసం మాత్రం. అదేవిధంగా ఈ రోజుల్లో బంగారం పెట్టి అప్పులు తీసుకుంటూ ఉంటారు, అది తీర్చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి ఏంటంటే అన్సెక్యూర్డ్ లోన్స్, అంటే హోమ్ లోన్స్. మనం ఎంత తనఖా పెడతామా? మనకు ఉద్యోగం ఉంటే చాలు ఆటోమేటిక్గా బ్యాంకులు మనకి ఆఫర్ చేస్తాయి, మంచి సిబిల్ స్కోర్ ఉంటే కనుక. అలాగే కార్ లోన్స్ మనం ఏం చేస్తాం? మనం ఏం పెట్టట్లేదు కదా, మనం గోల్డ్ పెట్టట్లేదు, ల్యాండ్ పేపర్స్ పెట్టట్లేదు, ఇంకేమీ పెట్టట్లేదు. అయితే ఏంటంటే చాలామంది విద్య కోసం కావచ్చు, పిల్లల చదువుల కోసం కావచ్చు, వైద్య ఖర్చుల కోసం కావచ్చు, సో అనేక అవసరాలతో లోన్స్ తీసుకుంటూ ఉంటున్నారు ఈ రోజుల్లో. అయితే ఏంటంటే ఒకవేళ మీరు పర్సనల్ లోన్ తీసుకున్నట్లయితే కనుక, అనుకోని పరిస్థితుల్లో తీసుకున్నటువంటి వ్యక్తి మరణిస్తే కనుక ఆ రుణ భారం ఏదైతే ఉంటుందో, ఒక ₹1,00,00,000 లోన్ తీసుకున్నాను అనుకుందాం, ₹1,00,00,000 హోమ్ లోన్ తీసుకున్నాను అనుకుందాం, అప్పుడు పరిస్థితి ఏంటి? లేదు, ఒక ₹10,00,000 లోన్ తీసుకున్నాను అనుకుందాం, ఆ వ్యక్తి మరణించాడంటే పరిస్థితి ఏంటి? సో అది ఎవరు కట్టాలి? వాళ్ళ పిల్లలు కట్టాలా, వాళ్ళ వైఫ్ కట్టాలా, వాళ్ళ రిలేటివ్స్ కట్టాలా, ఎవరు కట్టాలి అనే దానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే నేను ఇవ్వబోతున్నాను. ముందుగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసలు మీరు తీసుకున్నటువంటి లోన్ ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి మరణిస్తే కనుక తప్పనిసరిగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదేంటంటే పర్సనల్ లోనా, లేదంటే కనుక ఏదైనా ఆస్తి పూచీకత్తుగా పెట్టి, అంటే తనఖా పెట్టి, బ్యాంక్లో తనఖా పెట్టి తీసుకున్నటువంటి లోనా అనేది. అంటే ఇక్కడ గమనించండి, లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు చెల్లించే బాధ్యత ఆ పరిస్థితులు బట్టి మారుతుందన్నమాట. చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్ ఇచ్చే సమయంలో లోన్ ఇన్సూరెన్స్ లేదా క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఆఫర్ చేస్తాయి. ఈ లోన్ ఇన్సూరెన్స్ ఏంటి, లేదంటే క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? బేసిక్గా మన శరీరానికి మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఏం ఇన్సూరెన్స్? టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఆ వ్యక్తి మరణిస్తే కనుక నామినీ ఉన్నటువంటి వ్యక్తికి ఆ డబ్బులు వెళ్తాయి. మనం కట్టినటువంటి ప్రీమియానికి తగినట్లుగా ఆ టర్మ్ని బట్టి ఆ డబ్బులు వెళ్ళడం అయితే జరుగుతుంది. కొంతమంది ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ వేసుకుంటారు, 2 కోట్లు, 5 కోట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి ఆ వ్యక్తి మరణిస్తే ₹5 కోట్ల ఆ నామినీకి వెళ్తాయి. అలాగే బైక్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్లు అయితే కనుక ఆ డబ్బులు వస్తాయి ఎంతో కొంత. అలాగే ఇప్పుడు ఎవరైతే సదరు వ్యక్తి లోన్ తీసుకుని ఉన్నాడో, ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ లోన్ కావచ్చు, క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, లేదంటే కనుక ఏదైనా ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే కనుక ఈ లోన్ మీద, ఆ లోన్ ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి ఏదైతే కంపెనీ ఉంటుందో అది పే చేస్తుంది అనమాట ఈ లోన్ మొత్తానికి కూడా. సో అది ఆ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుంది అనమాట. సో అతను మరణించిన తర్వాత ఆ మిగిలిన లోన్ మొత్తాన్ని కూడా ఇన్సూరెన్స్ కంపెనీని ఆ బ్యాంకుకి చెల్లించడం అయితే జరిగింది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యులపై ఎలాంటి భారం పడదు, మరి ముఖ్యంగా ఆర్థిక భారం ఉండదు. అందుకే పర్సనల్ లోన్స్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే రేపటి రోజున ఫ్యామిలీ మెంబర్స్ మీద వచ్చి వాళ్ళు పడరు అనమాట. నెక్స్ట్ లోన్ ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోకుంటే కనుక పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ లోన్కి ఇన్సూరెన్స్ తీసుకోకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? లోన్కి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. ఒకవేళ లోన్ ఇన్సూరెన్స్ తీసుకుపోతే ఆ లోన్కి ఏంటంటే ఈ సందర్భంలో కూడా కుటుంబ సభ్యులు తప్పనిసరిగా పర్సనల్ లోన్ చెల్లించాల్సిందే అనే రూల్ ఎక్కడ కూడా లేదు. వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళు పే చేయాలన్న రూల్ అయితే ఏమీ లేదు. కానీ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి పేరు మీద అతనికి ఇంటి ఆస్తులు కావచ్చు, అతని మీద బంగారం కావచ్చు, అతనికి సంబంధించినటువంటి ల్యాండ్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఏమైనా ఉంటే కనుక, ఆస్తులు ఉంటే కనుక ఆ ఆస్తుల్ని అమ్మేసే హక్కు సదరు లోన్ ఇచ్చినటువంటి బ్యాంకుకి అయితే ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు చట్టబద్ధంగానే ఈ విధంగా క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఆస్తులు విక్రయించేసిన తర్వాత, అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు అమ్మేసిన తర్వాత, అంటే వేలం వేస్తారు, అది వేసేసిన తర్వాత, ఆప్షన్లో పోయిన తర్వాత ఆ మిగిలిన డబ్బు ఏదైతే ఉంటుందో అది వచ్చేసి ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వడం అయితే జరిగింది. ఏది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 ఒక ₹10,00,000 లోన్ తీసుకున్నాడు. ఒక ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి దాదాపు ఒక 50 lakhs ఉంది. సో ఆ ₹10,00,000 ప్లస్ వడ్డీ మొత్తం తీసేసుకున్న తర్వాత మిగిలిన 35 లక్షలు అయితే 35 లక్షలు, 40 లక్షల వరకు వస్తే 40 లక్షలు మొత్తాన్ని కూడా సదరు బ్యాంక్ అనేది చెల్లించడం అయితే జరిగింది అనమాట. సో ఆ విధంగా కూడా ఆ వ్యక్తి మరణిస్తే కనుక అతని పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా అమ్మేటటువంటి హక్కు సదరు బ్యాంకులు కలిగి ఉంటాయి. ఇక ఈ లోన్కి సంబంధించి కో అప్లికెంట్ ఉన్నట్లయితే కనుక,
అంటే ఇద్దరు కలిసి లోన్ తీసుకుంటేనో, ఒక సంస్థ ఉందనుకోండి, జాయింట్ అకౌంట్స్ ఉండి కొన్ని సందర్భాల్లో అలా తీసుకుంటే కనుక, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి లోన్ తీసుకుంటే కనుక, కలిసి తీసుకుంటే కనుక అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ కో అప్లికెంట్ ఎవరైతే ఉంటారో ఈ లోన్ మొత్తాన్ని కూడా వాళ్ళు పే చేయాలి. సో ఆ విషయాన్ని అయితే గమనించండి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక లోన్ తీసుకొని దానిలో ఒక వ్యక్తి మరణిస్తే కనుక మిగిలిన మొత్తాన్ని వేరొక వ్యక్తి చెల్లించాల్సిందే అనే విషయాన్ని అయితే మీరు గమనించండి. తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి బ్యాంకులు అయితే తీసుకోవడం అయితే జరిగింది. రికవరీ చేసే హక్కులు అయితే వాళ్ళు కలిగి ఉంటారు. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి ఆస్తి లేని పరిస్థితుల్లో కో అప్లికెంట్ లేకుండా, గ్యారెంటర్ కూడా లేకపోతే కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా తమ డబ్బులతో లోన్ చెల్లించాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఒకవేళ అతను ఇన్సూరెన్స్ తీసుకోకపోయినా, లేదంటే దానికి కో అప్లికెంట్ లేకపోయినా, తన పేరు మీద ఆస్తులు లేకపోతే తను వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ కుటుంబ సభ్యులు వచ్చేసి ఆ డబ్బులు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. ఆ సందర్భాల్లో బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థలు లీగల్గా నోటీసులు పంపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే వాటికి కుటుంబ సభ్యులు ఏమవుతుందని చెప్పేసి తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే చట్టపరంగా వారి వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి. సో అర్థమైంది కదా? మీకు లీగల్ నోటీసులు వచ్చినా మీ ఆ లోన్ తీసుకునే దాని క్రమంలో మీ ప్రమేయం ఏమీ లేకపోతే కనుక తప్పనిసరిగా ఏ అయితే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో వాటికి మీరు రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా పెద్దగా ఉండదు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రుణగ్రహీత మరణాన్ని పరిగణలోకి తీసుకొని బ్యాంకులు లోన్ మొత్తాన్ని పూర్తిగా లేదా కొంతవరకు మాఫీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది పూర్తిగా బ్యాంకు విధానాలు, లోన్ మొత్తం పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే పర్సనల్ లోన్ తీసుకునే సమయంలో అన్ని నిబంధనలను స్పష్టంగా తెలుసుకో. లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కుటుంబ భద్రతకు చాలా అవసరం. అలా చేస్తే అనుకోని పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు ఆర్థిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడం అయితే జరిగింది. సో ఈ విధంగా ఆ విషయాన్ని అయితే గమనించండి. ముఖ్యంగా ఏంటంటే లోన్ తీసుకునేటటువంటి వ్యక్తులు లోన్ ఎందుకు తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. లోన్ ఒకదాని కోసం తీసుకొని దాన్ని డబ్బులు మళ్లించేసి రకరకాల విధానాలు చేస్తే కనుక రేపటి రోజున అది మెడకు చుట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వచ్చే సంపాదన తక్కువ అయి ఉండి లోన్స్ కట్టాల్సింది, ఈఎంఐస్ కట్టాల్సింది ఎక్కువైతే కనుక తప్పనిసరిగా ఆ బ్యాడ్ ఫేజ్ని అంతా కూడా మీరే భరించాల్సి. సో అర్థమైంది కదా? లోన్ ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే కనుక, మీ ఫ్యామిలీలో ఎవరైనా లోన్ తీసుకొని ఆ వ్యక్తి మరణించినట్లయితే కనుక ఈ మార్గాల ద్వారా ఉంటాయి అనమాట. సో కొన్ని సందర్భాల్లో తప్పనిసరిగా పే చేయాల్సి వస్తుంది. అతని మీద ఉన్నటువంటి ఆస్తులు అవుతుంటే అవన్నీ కూడా వాళ్ళు లాక్కోవడం అయితే జరుగుతుంది. తద్వారా వాళ్ళు రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పనిసరిగా లోన్ తీసుకున్నట్లయితే కనుక క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ని అయితే తీసుకోండి. లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక ఆ ఫ్యామిలీ మీద ఒత్తిడి అనేది పడదు. ఆటోమేటిక్గా ఏదైనా జరగకపోవడం జరిగితే కనుక ఆ లోన్కి ఇన్సూరెన్స్ తీసుకున్నటువంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు పే చేస్తారు. ఇది బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మీ పేరు మీద ఆస్తులు ఉంటే కనుక తప్పనిసరిగా వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ మళ్ళీ సఫర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. ఎవరి ప్రాణం పోతుందో తెలియదు, నెంబర్ 1. రెండో విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద ఏ మనిషి కూడా బ్రతకడం. ఏదో ఒక రోజు మనం అందరం కూడా చచ్చిపోవాల్సిన వాళ్ళమే. సో అది ముందు రావచ్చు, వెనక రావచ్చు, ఎలాంటి పరిస్థితులైనా రావచ్చు. కొంతమంది ఆ రోజు కింద పడిపోవచ్చు, లేదంటే మనకు తెలియనటువంటి ఒక రోగం వచ్చి సడన్గా పడిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒక పక్క మనిషి పోయినటువంటి బాధ, మరో పక్క కుటుంబ సభ్యుడు ఈ విధంగా పోవడం కారణంగా వచ్చినటువంటి ఈ లోన్కి సంబంధించినటువంటి తలనొప్పులు ఇవన్నీ పడకూడదంటే ముందుగానే ఒక పర్ఫెక్ట్గా ఒక స్ట్రాటజీ ప్రకారం మనం ముందుకెళ్తున్నట్లయితే కనుక ఇలాంటి సమస్యల నుంచి అయితే మనం బయటపడచ్చు. సో ఇదనమాట ఓవరాల్గా. మీరు పర్సనల్ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి మీ ఫ్యామిలీలో మరణిస్తే కనుక ఆ కుటుంబ సభ్యులు అయితే డైరెక్ట్గా లోన్ చెల్లించాల్సిన పని అయితే లేదు. సో నేను క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ఏమేం చేస్తే ఎలా ఉంటుంది అనేది కంప్లీట్గా మరణించినటువంటి వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ అతని పేరు మీద ఆస్తులు ఉంటే కనుక కొంత మాత్రం ఇబ్బంది పడాల్సిన మాత్రం వాస్తవం. ఎందుకంటే అవి బ్యాంకులోనే అమ్మేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఆ విషయాన్ని అయితే గమనించాలి.